నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై జిల్లా కలెక్టర్ స్పందించారు. జిల్లా కలెక్టర్ నివేదిక ఇవ్వాలని చెప్పి డిఎంహెచ్ఓ అధికారికి చెప్పిన నేపథ్యంలో డిఎంహెచ్ఓ ఎంక్వైరీ చేపట్టారు. అసలు ఏ హాస్పిటల్ పైన ఇటీవల జరిగిన ఏదైతే చూసుకోవచ్చు, ఓ మెడికోర్ ఆసుపత్రి, అదేవిధంగా మరికొన్ని ఆర్మూర్కు సంబంధించిన తిరుమల ఆసుపత్రి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా హాస్పిటల్లో దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పి నివేదికలో ఏం తేలుతుందనే అంశానికి సంబంధించి డిఎంహెచ్ఓ తుకారాం ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముఖ్యంగా జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ అంతా ఇంత కాదు. ఇటీవల కాలంలో మెడికోర్ ఆసుపత్రిలో ఓ వ్యక్తి ద్వారా 80,000 రూపాయలు తీసుకొని ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ చేసిన అనంతరం చనిపోయాడు. ఆ ఘటన కూడా ధర్నాలు చేపట్టారు. ఈ ఆసుపత్రులపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో ఏం జరుగుతుంది అసలు? గుడ్ మార్నింగ్ అండి. అయితే ఈ మధ్య ప్రైవేట్ హాస్పిటల్స్ పైన తరచుగా కంప్లైంట్స్ రావడం జరుగుతూ ఉంది. నేను 1వ తారీఖున ఛార్జ్ తీసుకున్నాను. అప్పటి నుంచి ఆరోపణలు వచ్చిన వాటి హాస్పిటల్ అన్నిటిపైన కూడా మేము మా శాఖపరమైన ఎంక్వైరీ చేయడం జరిగింది. దాని తగ్గట్టు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అట్లాగే కలెక్టర్ గారికి నివేదించడంతో కలెక్టర్ గారు ఎక్స్పర్ట్ కమిటీ ఒపీనియన్ అవసరం అనుకొని చెప్పి ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా వేయడం జరిగింది. జీజీఎస్ హాస్పిటల్ నుంచి ఎక్స్పర్ట్స్ని దాంట్లో పెడుతూ కమిటీ ఫామ్ అయింది. మరి ఆ 2 హాస్పిటల్స్ మీరు అన్నట్టు మెడికవర్ హాస్పిటల్ కానీ, షాహీన్ హాస్పిటల్ కానీ, ఇప్పుడు అయ్యప్ప డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ, వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని బట్టి మేము తదుపరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది కలెక్టర్ గారి ఆదేశాలపైన. చెప్పండి, జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్మూలో చూసుకోవచ్చు, ఇటీవల ఒక గర్భిణి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. దానిలో 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి. ఇట్లా జరగడం వల్ల, అంటే చికిత్స చేస్తూ మృతి చెందినప్పుడు డబ్బులు ఇవ్వడము, అంటే వాళ్ళు తప్పిదం వల్లనే డబ్బులు ఇస్తున్నారనేది ఆరోపణలు జరుగుతుంది. దీనిపైన ఎలా? తప్పిదం జరిగిందో లేదో ఆ కమిటీ రిపోర్ట్స్ని బట్టి కలెక్టర్ గారు డిసైడ్ చేయడం జరుగుతుందండి. అది జరిగింది లేనిది మేము చెప్పడానికి రాదు. కమిటీ ఒపీనియన్ బట్టి ఉంటుంది. అంటే ఇటీవల అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో స్కానింగ్కి వచ్చిన మహిళలపైన అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు తీస్తూ దానికి సంబంధించి ధర్నాలు కూడా చేశారు. ప్రజా సంఘాల నేతలు జిల్లా కలెక్టర్ కూడా వినతి పత్రం అందించారు. దానిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటికే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారని చెప్పి అరెస్ట్తో సరిపెడుతున్నారా? ఇంకేమన్నా ఇంకా ముందు తదుపరి చర్యలు ఏమైనా ఉండబోతున్నాయా? మేము మా శాఖకు సంబంధించి మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. దానిపైన వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ స్కాన్ సెంటర్ వాళ్ళు ఆ నోటీస్కి మరి సమాధానం వచ్చిన తర్వాత అట్లాగే ఎక్స్పర్ట్ కమిటీని కూడా ఫామ్ చేయడం జరిగింది నిన్ననే. ఈరోజు ఎంక్వైరీకి కమిటీ వెళుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎక్స్పర్ట్ కమిటీ ఒపీనియన్ కూడా ఈరోజు సాయంత్రం వరకు వస్తుంది. అట్లాగే వాళ్ళ సంజాయిషి తీసుకుని రెండింటిని కలిపి మేము కలెక్టర్ గారికి నివేదిక ఇస్తాం. సార్, మీరు నివేదిక ఇవ్వడం వరకే తదుపరి చర్యలను జిల్లా కలెక్టర్ తీసుకుంటారని చెప్తున్నారు. పూర్తిగా అన్ని స్కానింగ్ సెంటర్లపైన ఇంకేమన్నా ఆరోపణలు వచ్చిన దానిపైన తీసుకుంటారా? జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని స్కానింగ్ సెంటర్లో ఏదైతే ఒక స్కానింగ్ సెంటర్ ఉన్నప్పుడు అందులో మహిళా సిబ్బందులు కూడా ఉండాలి, వాటిని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు? అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటామండి. నిన్ననే నేను హైదరాబాద్కి స్టేట్ ఆఫీస్కి అక్కడ మీటింగ్ కూడా కమిషనర్ గారి మీటింగ్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అక్కడ కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ ఏదైతే రిజిస్ట్రేషన్స్ లేకుండా రన్ అవుతున్న నర్సింగ్ హోమ్స్ కానీ, అట్లాగే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక రెన్యువల్ చేయించుకొని వాటి వివరాలు కానీ, రన్ అవుతున్న అన్ని హాస్పిటళ్లలో వసతులు మరియు సేవలు వీటన్నిటిలో కూడా లోపాలు ఎక్కడ ఉన్నా కానీ గుర్తించి ఈ జూన్ 10వ తారీఖు వరకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి మా డైరెక్టర్ గారు, కమిషనర్ గారు చెప్పడం జరిగింది నిన్ననే. ఆ విషయంలో ఇప్పుడే మేము మా డిప్యూటీ డిఎంహెచ్ఓలతోటి, పీఓలతోటి మీటింగ్ అరేంజ్ చేశాను. ఇప్పుడు నేను వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వెంటనే దీని మీద సర్వే చేసి ఈ 10 డేస్లో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి నేను మా స్టేట్ ఆఫీస్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాంట్లో లోపాలని ఉంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం స్థానికంగా మరియు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తీవ్రమైన ఏమైనా లోపాలు ఉంటే వాటి మీద చర్యలు తీసుకోవడానికి కూడా కలెక్టర్ గారికి నేను ఇవ్వడం జరుగుతుందండి. అదే సార్ చెప్పండి, జిల్లాలో రిజిస్టర్ కానీ ఆసుపత్రులు కానీ, రెన్యువల్ చేసుకునే ఆసుపత్రులు కానీ ఏమైనా మీ దృష్టికి ఉన్నాయా? అది సర్వే చేస్తున్నామండి. సర్వేలో తేలుతుంది, మనకి జూన్ 10వ తారీఖు వరకు తేలుతుంది. అప్పుడు చెప్తాం మీకు. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏవైతే ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయో ప్రైవేటు ఆసుపత్రులపైన పూర్తిగా ఏదైతే ఆరోపణలు వచ్చిన ఆసుపత్రులపైన నిపుణుల కమిటీ చేశామో, అడ్వైజర్ కమిటీ, ఆ కమిటీ ద్వారా ఏదైనా నివేదిక వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్కి సమర్పిస్తాము. తదుపరి చర్యలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మేము తదుపరి చర్యలకు పాల్పడతాము. ముఖ్యంగా ఏదైతే ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో
పలు ఆసుపత్రులపైన ఏదైతే ఆరోపణలు వచ్చాయో వాటిపైన కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో నివేదిక జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ గారికి అందిస్తామని చెప్తున్నారు డిఎంహెచ్ఓ తుకార్. మరోవైపు ఏదైతే ఇటీవల నిన్న మొన్న జరిగిన అయ్యప్ప స్కానింగ్ సెంటర్కి సంబంధించి గత కరోనా సమయం నుండి కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఆ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ పైన కూడా నిపుణుల కమిటీ అడ్వైజర్ కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదిక రాగానే ఈరోజు సాయంత్రం వరకు నివేదిక వస్తుంది. పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ సమర్పించి ఏదైతే ఆ స్కానింగ్ సెంటర్లో మహిళా సిబ్బందులు ఉండాలో ఆ సిబ్బందులు ఉన్నాయా లేవా అన్ని జిల్లాలో వ్యాప్తంగా అన్ని స్కానింగ్ సెంటర్లపైన కూడా నివేదిక కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అదే కోణంలో కూడా మేము పూర్తి స్థాయిలో అన్ని స్కానింగ్ సెంటర్లకు సంబంధించిన నివేదిక జిల్లా కలెక్టర్ అందజేస్తాము. దాని తర్వాత తదుపరి చర్యలపై జిల్లా కలెక్టర్ ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తే దానిపైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నిజామాబాద్ జిల్లా డిఎంహెచ్ఓ తుకారాం చెప్తున్నారు. పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.